రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సమాచారం మనం టీవీకి వచ్చింది. ముఖ్యంగా గుంటూరులో మస్తాన్ సాయికి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం టీవీ సంపాదించింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎఫ్ఐఆర్‌లో అసలు ఏముంది, మస్తాన్ సాయికి, లావణ్యకి మధ్య ఏం జరిగింది, ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తూ ఎఫ్ఐఆర్‌లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది. ఆ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాం. సో అంతకు ముందు వారం క్రితం నుంచి కూడా శేఖర్ భాష చెప్తా ఉన్నారు. లావణ్య అమాయకురాలు కాదు. ఈ కేసులో పర్టిక్యులర్‌గా రాజ్ తరుణ్‌ని, మాల్వి మల్హోత్రాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సో లావణ్యకి సంబంధించి ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను. కొన్ని కీలకమైనటువంటి సమాచారం ఇస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కూడా మీడియాలో ఒక సైడ్ వాయిసే వింటున్నారు. రాజ్ తరుణ్ వాయిస్ ఎక్కడా వినిపించట్లేదు అని చెప్పి ముందు నుంచి కూడా కొంత సమాచారం ఇస్తా ఉన్నారు శేఖర్ భాష. సో శేఖర్ భాష ఈ ఎఫ్ఐఆర్ కాపీ వారికి కూడా వెళ్ళింది. ఆయన కూడా మొత్తం చదివారు. సో దీని మీద రియాక్ట్ అవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాష, ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి కూడా మీరు గతంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. ఇదొస్తే మనం ఇంకొంచెం ప్రజలకి ఇంకొంత సమాచారం ఇవ్వొచ్చని కూడా అనుకున్నాం. ఏం ఏం చెప్తారు ఇది చూసిన తర్వాత? మనకి కొన్నాళ్ళ క్రితం అందరూ అడిగిన ప్రశ్నే. ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక ఎలిగేషన్ చేశాడు. ఆవిడ ఒక ఎలిగేషన్ చేసింది. మీకు మల్హోత్రాకి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉంది. సో అందుకు కాదు నేను ఆవిడని వదిలేసింది. ఆవిడకి వేరే అబ్బాయితో సంబంధం ఉంది. అప్పుడే బ్రేకప్ అయిపోయాం మేము అని చెప్పి. లేదు లేదు నన్ను నా మీద రంక అంట కడుతున్నారు, నాకు డ్రగ్స్ అంట కడుతున్నారు, ఇవన్నీ కూడా ఆవిడ చేసిన ఆరోపణలు. దానికి సంబంధించి ఆవిడ టీవీలో కూర్చొని ఒక యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ అనే ఆయనకి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నీకు నాకేమైనా సంబంధం ఉందో చెప్పి మన మధ్య అట్లాంటి సంబంధం ఏముంది, మనం మంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పినప్పుడు ఓహో అవునా, అంతేగాని అంతకు మించి ఆరా తీసేవాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి లైక్ నిజంగానే ఆ ఎఫ్ఐఆర్ ఏంటి, వాళ్ళు నిజంగానే ఉందా లేదా అనేది కొంచెం ఆరా తీసుంటే ఇవాళ మీడియా అందరూ కూడా ఏకపక్షంగా నమ్మేసే పరిస్థితి ఉంది. మస్తాన్ సాయి పేరు వస్తా ఉంది. కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఆ పేరు ప్రస్తావనకు వస్తా ఉంది. సరే మనం ప్రస్తావించినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీరు అసాసినేషన్ చేస్తున్నారు, ఎందుకు ఒక అమ్మాయి మీకు ఇలాంటి చెల్లెలు ఉంటే మీరు ఇలా చేస్తారా, ఇలాంటివన్నీ ఉన్నాను మనం మొత్తుకుంటున్నాం. లేదబ్బా ఉంది 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 అన్నా కూడా ఎవరు ఇది చేయలేదు. ఇవాళ నిజాన్ని గుడ్డలోడు తీసి బజార్లో నుంచోబెట్టాం మనం. ఇది ఓకే. సో అంటే ఈ కామెంట్లు చాలాసార్లు వస్తుంటాయి మనం చేసేటప్పుడు, మీకే ఇలాంటి చెల్లి ఉంటే మీకే ఇలాంటి ఇది ఉంటే చేస్తారని. అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇలాంటి చెల్లి ఆర్ భార్య నాకే కాదు పగోడికి కూడా రాకూడదు. మన పక్కింట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం భరించలేము. సొసైటీకి ఇలాంటి అంటే డ్రగ్స్ అలవాటు పడి ఇలా చేసి ఇంతకి భయంకరంగా అరిచేవాళ్ళు నిజంగానే. అంటే ఇక్కడ మనం టీవీ ఏం చెప్పదలుచుకుందంటే, మహిళలను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, ఏదో తక్కువ చేసి చూపించడం, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా వీడియో చేయడం మా ఉద్దేశం కాదు. అసలు మస్తాన్ సాయి ప్రస్తావన వస్తుంది కాబట్టి అసలు మస్తాన్ సాయికి, లావణ్యకి ఏంటి సంబంధం ఏముంది? సో ఎఫ్ఐఆర్ గుంటూరులో నమోదైంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, జస్ట్ వాస్తవాలు ఏమున్నాయి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా సీరియస్ అలిగేషన్స్ ఇటు రాజ్ తరుణ్ మీద నమోదు చేసిన కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు కాబట్టి, లావణ్య ఆరోపణలతో కేసు నమోదైంది కాబట్టి, సో వాస్తవాలు ఏమున్నాయి రెండు సైడ్ నుంచి చూపించే ప్రయత్నం మన టీవీ చేస్తూ ఉంది. మనం చూస్తే ఆవిడ క్లియర్గా ఆవిడ ఏజ్, ఆవిడ ప్లేస్ అవన్నీ రాసింది. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్స్. మస్తాన్ రావు అనే వ్యక్తి ఒక కామన్ ఫ్రెండ్ వినీత్ రెడ్డి ద్వారా నాకు పరిచయము. అండ్ దే సెడ్ లైక్ దే బోత్ మెట్ ఇన్ హర్ హోమ్. ఈవిడింటికే వెళ్ళేవాడు మస్తాన్ సాయి. రాజ్ తరుణ్ చెప్పేది కూడా అదే. ఐ మీన్ వాళ్ళు మా పై ఇంట్లోనే వచ్చి కలిసేవాళ్ళు, మన పై ఇంట్లో అని చెప్పి. ఓకే. సో సరే, మస్తాన్ రావు ఫాలోడ్ హర్ బై సేయింగ్ హీ వాజ్ లవింగ్ హర్. మస్తాన్ రావు ఈవిడ్ని వెంటపడ్డాడు, ప్రేమించమని వెంటబడేవాడు. ఆఫ్టర్ 1 month ఈవిడ 1 month ఇప్పించుకున్న తర్వాత షీ యాక్సెప్టెడ్ హిమ్. అవును నేను కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళం. ఆవిడ డైరెక్ట్గా ఆవిడ ఇంటికే, అంటే ఇప్పుడు ఈ కుక్కలు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లోనే రాజ్ తరుణ్ చెప్తున్నట్టుగా వాళ్ళు పైన వచ్చి ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. నిన్న మన దిలీప్ శంకర్ గారు ఆవిడ లాయర్ మాట్లాడుతూ, ఓటీపీ లేకుండా నువ్వు లోపలికి ఎలా ఏ ఓటీపీ వచ్చినా నీకు వస్తుంది కదా, నీకు తెలియకుండా నువ్వెందుకు ఎలా చేస్తావు, నీ భార్య కదా, నీ సంరక్షణలో ఉంది కదా అంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఒకటి ఓటీపీ ఆయనకు వచ్చినప్పుడు ఈవిడికి కూడా వస్తుంది. ఎందుకంటే ఆవిడే చెప్పింది, నా ఫోను ఆయన ఫోను సింక్లో ఉంటాయి, ఆయనకు వచ్చింది ఓకే, ఆయనకు వచ్చిన మెసేజ్ నాకు కూడా వస్తుంది, ఆవిడకి ఓటీపీ వస్తుంది. అది పక్కన పెట్టేస్తే అసలు ఆయన ఎలా చేస్తుంటాడు డైరెక్ట్గా, దానికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లైక్ ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంబడి ఎల్స్, నేను ఎందుకు ఇంకా పర్సూ చేయాలి, ఆయన ఓకే గో హెడ్ అని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి విడిపోయి ఉంటారు. లైక్ నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, అంత మాత్రం కొట్టుకొని చంపుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు పైన చూసుకో నేను కింద ఉంటాను. ఎవరి దారి చూసుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా కేసులు నమోదవలసిన అవసరం లేదు కదా, ఉంది కదా.
ఎందుకంటే అప్పుడు ఆవిడ మీద డ్రగ్స్ అలిగేషన్ లేదు, ఐ మీన్ డ్రగ్స్ కేసు పెట్టినప్పుడు ఈయన కనీసం కాపాడడానికి రాలేదను, లేకపోతే ఈయనే ఆవిడ ఇరికిచ్చాడను, ఇలా రకరకాల కోపాలు ఉన్నాయి. సో నన్ను జైల్లో పంపిస్తే నేను నిన్ను కూడా జైల్లో పంపిస్తా, ఇలా ఏదో ఖర్చు కట్టింది. సరే ఇది పక్కన పెడితే మస్తాన్ రావు ఫాలోడ్ హర్ సేయింగ్ ఈ లవింగ్ అండ్ ఆ తర్వాత లవ్ యాక్సెప్ట్ చేశాను నేను క్లియర్ కట్గా మీరు గమనించేస్తే ఇగో ఇక్కడ ఆఫ్టర్ 1 month షీ యాక్సెప్టెడ్ హిమ్, ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ ఇన్ హర్ హోమ్. ఓకే, వాళ్ళ ఇంట్లోనే కలిసేవాళ్ళు. వెన్ షీ గో టు హైదరాబాద్ ఇన్ హిస్ ఫ్లాట్, అంటే తర్వాత హైదరాబాద్లో ఈయన ఫ్లాట్కి కూడా ఈమె వెళ్ళేది, వాళ్ళ ఫ్లాట్ అడ్రస్ కూడా రాశారు. సో తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఈవిడికి తెలిసిందంట ఈయనకి అఫైర్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ ఎఫ్ఐంట్ అని రాశారు, అఫైర్స్, ఈ హ్యాడ్ సమ్ అఫైర్స్ విత్ అదర్ గర్ల్స్ అనే విషయం తెలిసింది. అంతేకాదు ఆయన వాళ్ళ వీడియోలు కూడా రికార్డ్ చేసి వాళ్ళని అలా కూడా చేసింది. ఓకే, తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత ఇంకొక విషయం కూడా తెలిసింది, దట్ ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, హీ వాజ్ మ్యారీడ్ యాజ్ వెల్. ఆ మస్తాన్ అని ఆయన ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. తర్వాత నేను క్వశ్చన్ చేశాను, మ్యారేజ్ అయ్యి నాతో అఫైర్ ఎలా పెట్టుకుంటావు నువ్వు అని చెప్పి. మంచి క్వశ్చన్ కదా, అవును, చాలా మంచి క్వశ్చన్. ఏంటిది, మ్యారేజ్ అయ్యి ఇంకొకరితో అఫైర్ ఎలా పెట్టుకుంటావు అని. అంటే ఈవిడికి మ్యారేజ్ అయిందనే విషయం మన అందరికీ చెప్తాం కదా, ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది నాకు అని చెప్పి. మరి ఆ టైంలో ఈవిడికి ఆ విషయం గుర్తురాలేదా? సరే, ఈవిడ క్వశ్చన్ చేసింది. ఓకే, అప్పుడు వెన్ షీ క్వశ్చన్ హీ యాక్సెప్టెడ్ అండ్ అపాలజైజ్ టు హర్, అయ్యో తప్పైపోయింది అది ఇది అని చెప్పి, సరే క్షమించాను పో అని చెప్పి. దెన్ హీ ఇన్వైటెడ్ హర్ టు హర్ సిస్టర్స్ మ్యారేజ్ గుంటూరులో 22వ తేదీ. ఎప్పుడు? మార్చ్ 2023 మార్చి 22వ తారీఖు 22వ తేదీ వాళ్ళ చెల్లెలి పెళ్ళికి ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేసినప్పుడు ఈవిడ ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళింది. సో షీ కేమ్ టు గుంటూరు అండ్ కానీ ఈయన షీ డిడ్ంట్ టేక్ హర్ టు మ్యారేజ్. వెళ్ళినా కూడా పెళ్ళికి తీసుకెళ్ళాలి, అక్కడ రూమ్ తీసుకొని అక్కడే ఉన్నారు. ఎక్కడ? షీ స్టేడ్ ఇన్ రాయల్ అన్నపూర్ణ హోటల్ 217లో ఉన్నారు. యాక్చువల్గా 217లో ఎన్ని రోజులు ఉన్నారు? 28వ తేదీ దాకా, 22 నుంచి 28 దాకా, అంటే 6 రోజుల పాటు ఈ 217 నంబర్లో ఉన్నారు. తర్వాత మరి ఎందుకో మారారు, తర్వాత 222 రూమ్లోకి వచ్చారు. 31వ తేదీ దాకా అక్కడే ఉన్నారు. అయితే 31వ తేదీ మార్చి 31వ తేదీ పొద్దున్న 6 గంటలకి మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హర్ విత్ హిస్ హ్యాండ్స్ బ్రూటల్లీ. సో ఏవి ఇది లేకుండా, అంటే ఎందుకు కొట్టాడని ఒక మాట కూడా రాయకుండా వచ్చి కొట్టాడు. ట్రై టు కిల్ హర్ విత్ హర్ హ్యాండ్స్, విత్ హిస్ హ్యాండ్స్, కమిటెడ్ రేప్ forcefully. After that మస్తాన్ రావ్ టేకెన్ హర్ సెల్ ఫోన్స్, ఎరేజ్ ద ఎంటైర్ డేటా. ఇంకా రాసుకొని వచ్చింది అన్నమాట. సో దీంట్లో క్లియర్గా మనకి ఏం అర్థమవుతుంది అంటే మస్తాన్ సాయికి అంటే ఎలాంటి మా మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి, సో అవన్నీ సెకండరీ, దీంతో దానికి ముడిపెట్టొద్దు, దానికి సంబంధం లేదని చెప్పి చెప్తాం లావణ్య గారు. ఎందుకు ముడిపెట్టద్దు? ఇప్పుడు నువ్వు చేస్తే చమత్కారం, నేను చేస్తే బలాత్కారం అనకూడదు కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి కదా, మాల్వే మల్హోత్రాతో తిరుగుతున్నాడు అని ఎలిగేషన్ చేస్తున్నావు నువ్వు, ఆయన ఇది ఎలిగేషన్ చేస్తున్నాడు. ఆయన చేసే ఎలిగేషన్కి నువ్వే ఇచ్చిన ప్రూఫ్, నేనే ఒప్పుకుంటున్నానని చెప్పి నువ్వే ఇచ్చిన ప్రూఫ్ ఇది, అంతే కదా. కానీ రాజ్ తరుణ్ ఎక్కడా కూడా నేను ఆవిడతో తిరుగుతున్నానని చెప్పి ప్రూఫ్ లేదు. పోనీ నువ్వు ప్రూఫ్ సంపాదించిన ప్రూఫ్ ఏమిటయ్యా అంటే, వాళ్ళ లాయర్ గారే చెప్పారు, ద్వితీయ శ్రేణి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని ఉంది అన్నట్టుగా భావించాలి కోర్టు అని చెప్పారు. ఓకే, అంటే ప్రథమ శ్రేణి అంటే ఇది డైరెక్ట్ నేనే ఒప్పుకుంటున్నాను, ఆర్ డైరెక్ట్ కాల్స్ ఆవిడ మాట్లాడింది, ఇది ద్వితీయ శ్రేణి ఎవిడెన్స్గా పరిగణించాలి అని చెప్పారు. సరే అది అనుకుందాం. అంటే ఈ మొత్తానికి వీళ్ళు ఏదో ఒకటి చేసి ఫైనల్గా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఒకటే రూమ్లో ఉన్నారు గత 2 రోజులుగా. ఇప్పుడు ఇవి 8 రోజులు ఉందా, 22 నుంచి 31 దాకా ఆల్మోస్ట్ 10 రోజులు, ఇక్కడ 10 రోజులు ఉంది. అదే హోటల్లో ఒకసారి హైదరాబాద్ చేస్తే మళ్ళీ వెనక్కి పిలిపించినట్టుగా ఒక్కరోజు గ్యాప్లు రండి. సో అయితే వీళ్ళు నిజంగానే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఒకటే రూమ్లో ఉంది అని చెప్పి ప్రూవ్ చేసిన ఉంది 2 రోజుల నుంచి. కానీ ఒక్క రోజైనా ఉండండి, ఒక రోజు రాత్రి అంతా వీళ్ళిద్దరు కలిసి గడిపారు ఓకే అని చెప్తే రిలేషన్ అయిపోతుందా వాళ్ళిద్దరికి మధ్య? ఇప్పుడు నైట్ అంతా ఒక మగ ఒక ఆడ ఉంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? మీది కుంచిత స్వభావం, మీరు లావణ్యలాగా ఆలోచించట్లేదు. లావణ్యలాగా ఆలోచిస్తే నేను మీకు చెప్తాను ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆవిడ చట్టం, ఆవిడ న్యాయం ఒకటి ఉంటుంది కదా, నాకు న్యాయం జరగాలి అంటే ఆవిడ ఒక న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం ఓకే ఏముంది అందులో?
వచ్చిండు కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? పోయి నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాళ్ళ ముందు నన్ను ఇవన్నీ చూసుకో సింపుల్ గా. లేదు వాడి డబ్బులు వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర. ఇది 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 ఇంపార్టెంట్ గా ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి? వీడి ఇల్లు ఎవడికి కావాలి? వీడి ఇల్లు, వీడి సినిమా, వీడి సినిమా, వీడి సినిమా. రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్? ఒక్క రాత్రికి ప్లీజ్. నేనే వస్తా, ఎక్కడ నువ్వు చెప్పు. సో ఒక్కరోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, నాకేదో ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకేదో మంచి ఉద్దేశంతోనే అనుకుందాం, ఇది పక్కన పెట్టేద్దాం. ఆవిడ లెక్క ప్రకారం మస్తాన్ సాయి అనే అతను ఒక రోజు రాత్రి వచ్చి ఈవిడ పక్కన ఉన్నా మనం తప్పు పట్టకూడదు. ఎందుకు తప్పు పట్టాలి? ఆవిడ ఏదో ప్రాబ్లం, ఒక హందర్ది, ఒక సపోర్ట్ కోసం వచ్చుండొచ్చు. ఇలాగే మాల్వి మల్హోత్రాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాబట్టి రాజ్ తరుణ్ ఒక రోజు రాత్రి నా పక్కన ఉండి అని ఆవిడ కూడా అని ఉండొచ్చు. ఈయన కూడా పాపం వెళ్ళి ఒక రోజు రాత్రి ఆవిడ పక్కన ఉంటే తప్పు ఎలా అవుతుంది? ఈవిడది తప్పు కానప్పుడు ఆయనది తప్పు ఎలా అవుతుంది? అంటే మీకు నాకు న్యాయం వేరు, మనకి తప్పు అనిపిస్తుంది, కానీ లావణ్య న్యాయం ప్రకారం ఇది తప్పు కాదు. సో ఆవిడకి అడిగే అర్హత ఎలా ఉంటుంది? రాజ్ తరుణ్ మల్హోత్రా కలిసి ఒకటే రూమ్లో ఉన్నా కూడా ఆవిడకి అడిగే అర్హత లేదు అనేది మనం ఇది ప్రూవ్ చేస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు లావణ్య. కాంటాక్ట్ అయ్యి అంటే మీ వీడియోలు చూశారు, మీరు మనం టీవీలో మాట్లాడింది, ఏమేమి ఎలిగేషన్ చేస్తున్నారు, లావణ్యని ఎట్లా కార్నర్ చేస్తున్నారు, అవన్నీ చూసి వారు ఏమంటారంటే అసలు ఎవరు శేఖర్ భాష ఏంది? ఇప్పుడు రాజ్ తరుణ్ వాయిస్ వినిపిస్తున్నా అంటున్నారు. అసలు రాజ్ తరుణ్ 10-11 సంవత్సరాలుగా మేము ఉన్నాము. రాజ్ తరుణ్ ఫ్రెండ్గా మరి చెప్పుకుంటున్నాడు. ఆయన ఎక్కడ నేను ఒక్క సందర్భంలో కూడా ఆయన చూసిన పరిస్థితి లేదు, ఆయన ఫేస్ కూడా ఎప్పుడు చూసింది లేదు. ఆయన ఎట్లా మా మీద ఆరోపణలు చేస్తాడు, మా బంధాన్ని ఎట్లా ప్రశ్నిస్తాడు ఆయన? ఆవిడ బంధాన్ని నేను ఎక్కడ ప్రశ్నించానండి? ఆవిడ బంధాన్ని నేనేమీ ప్రశ్నించలేదు. ఆవిడ చెప్పిన ఫ్యాక్ట్స్నే నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా ఎందుకు రాసావు అని నేను అడుగుతున్నాను. అలా ఎందుకు అరిచావు? మస్తాన్ సాయి ఎందుకు? అసలు నా పేరు ఎందుకు తీస్తున్నాడు శేఖర్ భాష? నా పేరు ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆయన రాష్ట్రం గురించి ఏదైనా మంచిగా చెప్పుకోమంటే ఫ్రెండ్ కాబట్టి చెప్పుకోమనండి, కానీ నా పేరు ఎందుకు తీస్తున్నాడు? ఈ కేసులో నా ప్రస్తావన ఆయన నోటి వెంట నా పేరు ఎందుకు వస్తుంది? అంటే మీరు నిజావద్దు అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని లేకపోతే కోర్టులోనో పోలీస్ స్టేషన్ అంటే నా పర్సనల్ విషయాలు ఆయన ఎట్లా బయటకు తీస్తాడు? అదేంటి సంబంధం? అదే అంటున్నా, నువ్వు కోర్టులోనో ఇంట్లోనో నీ పంచాయతీ పెట్టుకొని నువ్వు మీడియాకి వచ్చావు, అందరి ముందు న్యాయం అడుగుతున్నావు. మీడియాలో నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నావు, ప్రతి చోటకి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, చెప్తున్నావు. మీడియా ముఖంగా వచ్చినప్పుడు మీడియాలో నువ్వు చేసిన తప్పులు ఏమైనా ఉంటే అడుగుతాం కదా. అడగద్దు, నోరు మూసుకొని ఉండాలి, నేనేం చేస్తే నోరు మూసుకొని ఉండాలి. అతనికి ఏం సపోర్ట్ చేయకూడదు. అంటే ఇంతమంది చేస్తున్నారు కదా, ఒక్కడు రాజ్ తరుణ్ గురించి మాట్లాడితే సపోర్ట్గా వాడిని కూడా నొక్కేస్తారా? అంటే లావణ్య ఏమంటారంటే ఇప్పుడు రాజ్ తరుణ్ నిజంగా నా వాయిస్ నువ్వు వినిపించు శేఖర్ భాష అని ఆయన పంపిస్తే, ఇలాంటి అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే కనుక నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. సో రాజ్ తరుణ్ ప్రతి సందర్భంలో మాట్లాడలేడు కాబట్టి శేఖర్ భాష ఏమన్నా మాట్లాడుతుంటే ఆయన తరపుగా ఆయన కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ వర్షంలో ఆయన మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తా. కానీ రాజ్ తరుణ్కి రాజ్ తరుణ్ అన్నాడా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. బట్ అంతకన్నా ఒక మనిషికి అన్యాయం జరుగుతోంది అని తెలిస్తే రక్షించడానికి వేరే వాడికి రైట్ లేదా? మీ ముందు ఒక చోట అన్యాయం జరుగుతుందని మీకు అనిపించింది, వెళ్ళి మీరు ఆపాల్సిన బాధ్యత ఉందా? కనీసం ఆపితే తప్ప మాట్లాడాలి కదా. అదే నేను చేశాను. నా కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం నాకు కనబడుతోంది, కళ్ళ ముందు మీకు ఎందుకు కనబడలేదు? కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జనం అని చెప్పి అంటారు. అలా మీకు ఎందుకు కనిపించట్లేదు? కింద కామెంట్స్లో మీరు చేసే ఈ అన్ని చోట్ల ఛానల్స్లో ఆవిడ వెళ్ళిన చోట ప్రతి చోట కూడా యాంకర్లు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇది అడగవయ్యా అని అడుగుతుంటే ఎక్కడా కూడా అడిగే ధైర్యం కూడా చేయట్లేదు యాంకర్లు. నేను చేశాను అంతే. అడుగుతున్నారు జనాలు, అడగండి. ఎందుకు ఒక సైడే అతన్నే ఎందుకు అతనిదే తప్పు అని చెప్పి ఎందుకు అంటారు? ఇక్కడ క్లియర్. ఈ రోజు దాకా ఇది తీసుకొచ్చేదాకా ఎవరికి తెలుసు? ఓకే, అందరూ కూడా నేనేదో తప్పు చేస్తాను. ఇప్పుడు క్లియర్ కట్గా ఆవిడ చేతులతో ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్, అతనే లవ్ చేస్తే నేనే యాక్సెప్ట్ చేశానని ఆవిడ చెప్తున్న ఏ పీరియడ్ అయితే ఉందో, రాజ్ తరుణ్తో నేను రిలేషన్లో ఉన్నాను ఇన్నేళ్ళు 11 ఏళ్ళు అనే పీరియడ్లో మధ్యలో, అంటే లాస్ట్ ఇయర్
ఆ టైంలో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ రాజ్ తరుణ్. ఎంత అసహ్యంగా ఉంటుంది, ఇద్దరి మగాళ్ళతో రిలేషన్లో ఉన్నాను అనేది ప్రూవ్ అయితే. పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఈ విషయంలో కూడా ఆవిడ కానీ రాజ్ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు 2017 తర్వాత లావణ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు, బ్రేకప్ అయిపోయింది, అప్పటి నుంచి కూడా మానసికంగా శారీరకంగా ఎప్పుడు మేము పూర్తిగా దూరంగానే ఉన్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ రాజ్ తరుణ్ ఆవిడ గౌరవాన్ని కాపాడాడు నిజంగా చెప్పాలంటే. అంటే ఆయన 2017 లేకపోతే ఎప్పుడో ఒక పర్టికులర్ పాయింట్లో వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు. ఓకే, అయిపోయిన తర్వాత సాయితో ఉంటున్నావు, తప్పలేదు, దీన్ని ఎవరు కూడా తప్పు పట్టరు కూడా. కానీ అతనితో ఉంటూనే సాయితో ఉన్నామంటే తప్పు పడతారు. కానీ రాజ్ తరుణ్ ఏం చెప్పాడు, నాతో బ్రేకప్ అయిపోయిన తర్వాత అతనితో ఉంది, ఫైర్ ఎనఫ్. కానీ నువ్వు చెప్పేది ఏంటి, రాజ్ తరుణ్ నాతో ఇన్నాళ్ళు ఉన్నాడు, మధ్యలో ఇదేంటి అంటే రాజ్ తరుణ్తో ఉన్నప్పుడే దీంట్లో ఉన్నావు. సో ఇది నువ్వు నీ క్యారెక్టర్ని నువ్వే అసాసినేట్ చేసుకుంటున్నట్టు అంతే కదా. మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు లావణ్య ఒకటే చెప్పారు, మాది 11 సంవత్సరాల బంధం. ఇప్పుడు 11 సంవత్సరాల్లో ఈ ఒక సంవత్సరం ఏమిటి, 11 సంవత్సరాల బంధంలో నా ప్రేమ రాజ్ తరుణ్, ఇది కూడా లవ్, ఐ యాక్సెప్టెడ్ లవ్. లవ్ అంటే ప్రేమే కదా, ఆ ప్రేమ వేరు, ఈ స్పెల్లింగ్ వేరా, LOVE లవ్, యాక్సెప్టెడ్. ఓకే, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికి ఏంటి, ఆ డ్రగ్స్ కేసులో ఇరికించారనేనా మీరు మొదటి నుంచి చెప్తున్నారు? డ్రగ్స్ కేసులో ఇరికించింది రాజ్ తరుణ్ కాబట్టి, పగ తీర్చుకోవాలి కాబట్టి, కక్ష తీర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ నార్సింగ్ స్టేషన్లో కేసు బుక్ చేసింది అదే కారణమా, వేరేదేం లేదా? అసలు ఈ మనం ఒక మీడియాగా ప్రజాహితం కోరే మనుషుల్లాగా మనం చూడాల్సింది ఇది నథింగ్ అండి. ఏదో మొగుడు పెళ్ళాలో లేకపోతే ప్రేయసి ప్రియులో కొట్టుకున్నారో ఏదో అయింది, ఇది నథింగ్. వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి జరుగుతుంది, ఎవరికో ఆయనకో ఈవిడికో న్యాయం జరిగిందో లేకపోతే ఏదో అయింది, సెటిల్ అవుతారు. దాని గురించి ఆయన రైటా ఈవిడ రైటా, దీనివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ చాలా పెద్ద ముప్పు సమాజానికి ఒకటి పొంచి ఉంది, అదే డ్రగ్స్ మహమ్మారి. ఈ డ్రగ్స్ హైదరాబాద్లో ఎంత దారుణంగా విస్తరిస్తున్నాయంటే మన పోలీసులు ఎంత కష్టపడి ఛేదిస్తుంటే చాలామంది ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, సో మన SOT పోలీసులు అండ్ ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ చేశారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళంతా కృషి చేసి ఇలాంటి వాళ్ళని పట్టుకొని జైల్లో వేస్తే, అంటే బెయిల్ తెచ్చుకొని, అంటే ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం రాలేదు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. బెయిల్ ఏ కండిషన్లో ఇస్తారండి? బెయిల్ నీ మీద ఉన్న కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు అంటేనే కదా బెయిల్ ఇస్తారు. కానీ ఆవిడ బయటకు వచ్చి చేస్తున్నది ఏంటి, ఆవిడ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నన్ను దీంట్లో బలవంతంగా ఇరికిచ్చాడు రాజ్ తరుణ్ మల్హోత్రా. నేను ఒకటి అడుగుతా, రాజ్ తరుణ్ మల్హోత్రా ఇరికించడానికి రాజ్ తరుణ్ ఏమైనా పోలీసా, పోనీ ఏమైనా పొలిటీషియనా, ఇది ఏదైనా చిల్లర పుల్లర కేసా, లేకపోతే నార్కోటిక్స్ కేసు? షారుఖ్ ఖాన్ కొడుకు వెళ్తేనే దిక్కులేదు, రాజ్ తరుణ్ అంతా ఆయన ఏమైనా విడిపించగలడా లేకపోతే పెట్టించగలడా? ఓకే, సో ఏదో జస్ట్ ఒక తప్పించుకోవడానికి మీడియా ఏంటి అంత సీరియస్గా ఎలిగేషన్స్ చేస్తూ అదేంటున్నాను మళ్ళీ వాలి గారు, ఈ వీళ్ళిద్దరి మధ్య ఎలిగేషన్స్ నథింగ్ అండి. నేను చెప్తున్నాను కదా, మనం నిజంగానే మన సమాజం ఎస్పెషల్లీ మన హైదరాబాద్ బాగుండాలంటే ఇలాంటి డ్రగ్స్ ఉండకూడదు అంటే ఇలా బయటకు వచ్చి, ఇప్పుడు ఆవిడ అన్న మాట రాజ్ తరుణ్నో లేకపోతే మల్హోత్రానో కాదు, వీళ్ళు కాదు చేసింది, ఆవిడ ఇండైరెక్ట్గా అనేది ఏంటి, వీళ్ళు చేశారు అంటే నిజంగానే చేశారు అంటే ఆవిడ మాట ప్రకారం ఆవిడ పోలీసులకి చేయాలి కదా. అంటే రాజ్ తరుణ్ లంచం ఇచ్చాడా పోలీసులకి, మల్హోత్రా లంచం ఇచ్చిందా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, పోలీసులు వాళ్ళ కర్తవ్యం సరిగ్గా చేయలేదా, అదే కదా ఆరోపణ. అంటే మీరు ఏ కేసు నుంచి అయితే ఆవిడ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో, ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని బయటకు వచ్చి అదే పోలీసులు అమ్ముడు పోయారు, రాజ్ తరుణ్ ఏదో ఒకటి చేసి ఆ పోలీసులను కొనేసి నా మీద బలవంతంగా కేసు పెట్టించాడని ఆ పోలీస్ ఆఫీసర్స్ మీదే ప్రెషర్ పెట్టడం వల్ల ఆ కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందా లేదా? ఇలాంటప్పుడు కోర్టు ఏం చేయాలి, ఆ బెయిల్ వెంటనే క్యాన్సిల్ చేసి ఆవిడని తీసుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని బయట వదిలేయడం వల్ల ఆవిడ బిహేవియర్ మనం చూస్తున్నాం, ఎంత ఎర్రటిక్గా అరవడం, అంతేకాకుండా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. సో ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి మనకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆత్మహత్య, మనకి కూడా ఫోన్ చేసి మీరు ఇట్లా కథనాలన్నీ ప్రసారం చేస్తే నేను మీ ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాను. ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటుంది రోజుకి ఆవిడ? నేను ఆత్మహత్య అంటే ఇప్పుడు ఇలాంటి కుచిత స్వభావం లేకపోతే దాని షార్ట్ టెంపర్ అంటారు చూడండి, తక్కువ ఏదైతే ఆత్మహత్య చేసుకుంది, ఇదర్ నువ్వు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించవచ్చు, ఆర్ఎల్స్ ఆత్మహత్య నిజంగానే చేసుకోవచ్చు. ఏది చేసినా కూడా మీరు ఏమనుకుంటారు, ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్, డ్రగ్స్ వల్ల ఆవిడకి ఇంకా ఇది ఉంది, సైకిక్ ఇది ఉంది. సో ఆవిడ పూర్తిగా మెచ్యూరిటీ రాలా, అలాంటి వాళ్ళని మెంటల్ రీహాబిలిటేషన్కైనా పంపించాలి, ఆర్ఎల్స్ ఇది కూడా ప్రస్తావించారు శేఖర్ భాష. నేను డ్రగ్స్ తీసుకోవటం ఏమన్నా చూసాడా,
లేకపోతే నా రూమ్లోకి వచ్చి తొంగి చూశాడా, నేను తీసుకుంటున్నానా, మందు తాగుతున్నానా, డ్రగ్స్ తీసుకుంటున్నానా, ఇంకేమన్నా గంజాయి పడుతున్నానా, ఇవన్నీ ఆయన ఒక్క చూశాడా? మాట. ఆయన నా గురించి మాట్లాడుతున్న కరెక్ట్, రైట్ కరెక్ట్, ఏముంది? కరెక్ట్. ఏముంది? ఎట్లా చెప్తాడు? ఆవిడ నేను ఒక్క మాట నాది మాట్లాడలేదండి. ఆవిడే సొంతంగా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో అది నేను ఆల్కహాల్ తీసుకున్న టైంలో అండి, అది కొంచెం నేను అగ్రెషన్గా మాట్లాడానని. ఆవిడ మందు తీసుకున్న మాట ఆవిడే ఒప్పుకుంది. ఇక డ్రగ్స్ తీసుకున్న మాట మన దగ్గర ఒప్పుకోకపోయినా కూడా ఆ డ్రగ్స్ అక్కడ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ రిమైండ్ రిపోర్ట్లో పెద్ద మనుషుల సమక్షంలో, అంటే మళ్ళీ పోలీసులు రాస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కదా, ఓకే. కానీ ఈ పెద్ద మనుషులు ఎవరైతే 5 మంది ఉన్నారో పంచాస్ అంటారు, వాళ్ళ ముందు ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నత చదువుల కోసం వచ్చాను, వచ్చినప్పుడు నాకు ఇట్లా ఒక షార్ట్ ఫిలింలో ఏది ప్రతిసారి నాకు అది మిస్ అవుతుంది, దేవదాస్కి పెళ్ళైంది అనే ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఉన్నిత్ రెడ్డి హీరోగా పరిచయం. ఇక్కడ ఈ ఉన్నిత్ రెడ్డికి నాకు స్నేహం అలా ఉండగా, అలాగే ఇందిరా అని ఇంకో అమ్మాయి కూడా ఫ్రెండ్ అయింది. ఈ ముగ్గురం గ్యాంగ్గా ఉండేవాళ్ళం. ఈ ఉన్నిత్ రెడ్డికి కొంచెం డ్రగ్స్ ఉండేది, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకునేవాడు. తెచ్చుకున్నప్పుడు మేము కూడా టేస్ట్ చేసాము. తర్వాత డబ్బులు బాగా వస్తాయన్నప్పుడు నేను కూడా దీన్ని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రేటుకి ఇస్తారు అంటే 1500కి మేము తీసుకుంటాం, 6000కి ఇస్తాం. ఇవన్నీ ఎవరు చెప్పారండి? పోలీసులు ఊరికే ఊహించి కథ రాశారా? ఎయిదర్ పోలీసులది తప్పని చెప్తున్నారా మీరు? మన తెలంగాణ పోలీస్, మన నార్కోటిక్ డిపార్ట్మెంట్ని మీరు సస్పెక్ట్ చేస్తున్నారా? వాళ్ళు తప్పంటారా? నేను అడిగేది అదే. ఓకే ఓకే, ఇది పక్కన పెడితే సో అది చెప్పి తర్వాత ఈ 6000కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాము. ఇక నా దగ్గర ఈరోజు 5 గ్రాములు దొరికినాయి. ఓకే, 5 గ్రాములు యాక్చువల్గా ఉండాలండి, ఇప్పుడు ప్రస్తుతం 4 గ్రాములే ఉందండి. 1 గ్రామ్ ఏమైంది అని అడిగారు. ఓకే, 1 గ్రామ్ కన్జ్యూమ్ చేసామండి. ఓకే, అంటే అందులో ఇందిరా అనే అమ్మాయి కన్జ్యూమ్ చేసింది. బట్ ఈవిడ పట్టుకునే టైంకి ఇటుపక్క ఉన్నిత్ రెడ్డి జంపు, అటుపక్క ఆవిడ జంపు, ఈవిడ దొరికిపోయింది. అంటే ఈ డీటెయిల్స్ అన్ని బాగానే తీసుకున్నారు మీరు శేఖర్ భాష. అయ్యో, నేను ఇప్పుడు ఏంటంటేనండి, అంటే డ్రగ్స్ కేసులో కాదు, మీకు ఇలాంటి అఫైర్ నేను మీకు పంపిస్తా, మీరు ఇక్కడ పెట్టండి, అది కూడా పెట్టండి. ఎందుకంటే రాజ్ తరుణ్ అంటే పక్క ప్లాన్ ప్రకారం లావణ్యని డిమోరల్ చేయడం కోసం శేఖర్ భాష ఒక పక్క ప్లాన్ ప్రకారం నేను ఒక్క మాట నాది కాదండి, ఒక్క మాట నాది కాదు. మీరు వినండి, నేను ఏదన్నా సరే నా సొంత మాట చెప్తే నన్ను ఉరిదీయండి. నేను ఒక్క మాట, ఈ ఆర్టీవీ ఏదైతే ఆవిడ ఇంటర్వ్యూలు ఇస్తుందో వాళ్ళ దీంట్లో కూడా ఇదే చెప్పారు. ఓకే, నేను చెప్పిన మాటే వాళ్ళు చెప్పారు. ఒక్క నిమిషం మీకు వినిపిస్తాను. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న మస్తాన్ వలీతో లావణ్యకు పరిచయాలున్నాయి. అతడిపై ఆ తర్వాత మర్డర్ కేసు పెట్టింది ఆమె. డ్రగ్స్ తర్వాత వచ్చిన పైసల పంపకాల్లో తేడాలు మీరు చెప్పింది నాకు అర్థమైంది అని ఆరా తీస్తున్నారు ఎస్ఓటి పోలీసులు. ప్రస్తుతం లావణ్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బ్రేకింగ్ న్యూస్, డ్రగ్స్ కు బానిసగా మారి డ్రగ్స్ స్మగ్లర్ గా తెగించిన మగువ లావణ్య. ముసుగులో మాదక ద్రవ్యాల అమ్మకం జరిగింది. లావణ్యకు గతంలోనే గుర్తించారు. కానీ విచారణకు పిలిస్తే రాకుండా అజ్ఞాతంలో ఉండిపోయింది. అరెస్టు నుంచి తప్పించుకుంది లావణ్య. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన లావణ్య. సో ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఉండడం కాదండి. మీరు అంటే మీడియా మిత్రులు ఎందుకు చూడట్లేదు? ఆవిడ చెప్పిన వల్ల అవునండి, ఓకే అండి, ఆడకూడదు కానీ, బట్ ఆవిడ చెప్పిన తర్వాత ఇది కరెక్టా కాదా అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేస్తే మనకు డీటెయిల్స్ దొరుకుతాయి. నేను అదే చేశాను. కాకపోతే అది చేసిన దానికి కాదు శేఖర్ భాష, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరు. ఈ గుంటూరు ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తిగా మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో గతంలో లావణ్య పరిస్థితి ఏంటి, లావణ్య ఎలాంటి సిచ్యువేషన్స్ చేసింది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ లావణ్య ఏమంటున్నారు? నా ప్రేమ, నా 11 సంవత్సరాల ప్రేమ, నా భర్త నాకు కావాలి, రాస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఎందుకు నార్సింగ్ స్టేషన్లో కేసు తాజాగా నమోదు చేసింది ఆమె? ప్రధానంగా నా రాజ్ తరుణ్ నాకు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఆమె వర్షన్? ఎలా చూడాలంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తుగడగా చూడాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన సాక్షి ఎందుకు ఇదవుతాడంటే, ఇప్పుడు సపోజ్ ఆవిడ నంబర్ అడిగినా నేను ఇవ్వాల. ఎందుకు అంటే ఒకవేళ నా కాంటాక్ట్ ఆవిడ ఫోన్లో ఉంటే రేపు ఎప్పుడైనా ఆవిడ దొరికితే డ్రగ్స్ కేసులో మనల్ని అనుమానిస్తారు. రేపు వచ్చి ఎస్ఓటి పోలీసులు మనల్ని ఎంక్వైరీ చేస్తారు, మనకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి నేను ఇవ్వాల. బట్
జస్ట్ ఒక కాంటాక్ట్ లోపల ఉందానికే నేను ఇంత భయపడితే ఏకంగా రాజధానితో చాట్లు ఉంటే ఫస్ట్ A2గా లేకపోతే ఏదో సస్పెక్ట్గా ఎవరిని చూస్తారు పోలీసులు? రాజధానినే చూస్తారు. రాజధాని పిలిచి విచారిస్తారు. ఎందుకు నాకు ఈ తలనొప్పులు అనుకుంటాడు కదా ఎవరన్నా. ఇప్పుడు నేనే ఇంత దీనికే నేను భయపడడానికి పోతే రాజధాని ఎంత పెద్ద అపవాదం మోయాల్సి వస్తుంది. ఓకే. సో పోలీసులు ఖచ్చితంగా రాజధానిని ఆరాధిస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయని అడుగుతారు కదా. అంటే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఇది తతంగా ఉందా? మీరు లాజిక్ బాగా ఆలోచిస్తే ఇప్పుడు రాజధానిని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆవిడకి డ్రగ్స్ అలవాటు ఉందా? ఉంది. ఆవిడ పెడ్లింగ్ చేస్తుందా? చేస్తుంది. ఈ సాక్ష్యం రేపు రాజ్ తరుణ్ వచ్చి కోర్టులో చెప్తావా? చెప్తేనే నిన్ను అప్రూవ్ చేస్తాను. లేదు అంటే నీకు కూడా ఏదైనా ఆవిడకి కుమ్మక్కై చేస్తున్నట్టు. ఎందుకంటే ఆవిడ దాంట్లో నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్కి కూడా ఏమన్నా తీసుకుంటాడా, డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తాడా అని అడిగినప్పుడు కూడా అది క్లియర్గా వాళ్ళు ఆ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఓకే. ఆయనకి అలవాటు ఉంటే ఈ పాటికి మేము లోపలేసేవాళ్ళం. ఆయనకి అలవాటు లేదని క్లియర్గా మా దీంట్లో తేలింది. షారుఖ్ ఖాన్ కొడుకును కూడా వదలరు నార్కోటిక్స్ కేసులో. అవును. సో రాజ్ తరుణ్కి లేదు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళలేదు, ఆవిడకి ఉంది కాబట్టి ఆవిడ లోపలికి వెళ్ళింది. చాలా సింపుల్. కానీ రాజ్ తరుణ్ సాక్ష్యం కనుక చెప్తే రేపు కోర్టులో సెక్షన్ 22B ఆవిడ మీద పెట్టింది. నార్కోటిక్స్ యాక్ట్ సెక్షన్ 22B రెడ్ విత్ 8C. దీని ప్రకారం 1 గ్రామ్ కన్నా ఎక్కువ మెత్ గనక కలిగి ఉంటే, మెత్ కానీ ఇంకేదైనా సరే అటువంటి అబాండెండ్ సబ్స్టెన్స్ కలిగి ఉంటే 10 ఏళ్ల జైలు శిక్ష, 10 years. ఓకే. సో ఈ 10 ఏళ్ల జైలు శిక్ష తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎవరి సాక్ష్యం ఉంటుంది? రాజ్ తరుణ్ కనుక సాక్ష్యం చెప్తే, ఇప్పుడు రాజ్ తరుణ్ సాక్ష్యం చెప్పినా చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజ్ తరుణ్కి నాకు శత్రుత్వం ఉంది అని మీడియాలో మనం అంత ఇదిగా చేసేస్తే రేపు ఆయన సాక్ష్యం చెల్లదు. వాట్ అన్ ఐడియా కదా సర్జీ. ఇప్పుడు ఇంత ప్లాన్ చేశారు, ఇంత ఆలోచన చేసి ఉంటారంటారా? డ్రగ్స్ కేసు అయ్యా, తప్పించుకో. ఈ చిన్న కేసు ఇది, అది పెద్ద కేసు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నువ్వు నేను కూడా ఆలోచించాల్సింది రేపు మన పిల్లల భవిష్యత్తు హైదరాబాద్లో ఎలా ఉంటుందని. ఇలాంటి అంటే ఏదో డిమాండ్ చేస్తున్నారు, 5 కోట్లు ఏదో ఇస్తారని చెప్పి అది అంటున్నారు. 5 కోట్లు ఇస్తే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి చెప్పండి? 1500కి ఒక ప్యాకెట్ గోవా నుంచి తెస్తే 5 కోట్లకి ఎన్ని ప్యాకెట్లు వస్తాయి? వీళ్ళు ఎన్ని వేల జీవితాలు బుగ్గిపాలవుతాయి హైదరాబాద్లో. ఈవిడ నిర్దోషిగా బయటికి రానంత వరకు ఓకే, ఆవిడికి మీరు డబ్బులు ఇస్తే ఆవిడ డ్రగ్స్ చెయ్యదని గ్యారంటీ లేదు. ఆవిడ 1500 దాటి ఆవిడ నిజంగా ఆవిడ దగ్గర ఉంటే రిస్కే. ఎందుకంటే కొనుక్కొచ్చుకుంటే 1500కి ఒకటి. ఓకే. ఆవిడ కన్జ్యూమ్ చేసినా రిస్కే. నేను చచ్చిపోతాను అనిపించవచ్చు, నిన్ను కొట్టచ్చు, నన్ను చంపచ్చు. డ్రగ్స్ చేసే వాళ్ళకి ఏముంటుంది? ఓకే. సో ఓవరాల్గా శేఖర్ భాష అయితే చాలా సీరియస్ గానే ఈ కేసులో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళని బయట ఉంచడం వల్ల ఎంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఎంత కేసుని డైవర్ట్ చేసే ఇది చేస్తున్నారు. ఎన్ని అండ్ ఇంకొకటి పెట్టేవన్నీ రాంగ్ కేసులు, మొత్తం రాంగ్ కేసులే. ఎందుకంటే మస్తాన్ సాయి మీద పెట్టింది ఎన్ని కేసులు. ఓకే, ఇప్పుడు ఏమంటుంది? మస్తాన్ సాయికి నాకు ఏం లేదని నేను చెప్పి ఇంటర్వ్యూలో చెప్పిందా? మరి పెట్టిన రాంగ్ కేసులే కదా. ఓకే. 376 అటెంప్ట్ టు రేప్, మర్డరు. అటెంప్ట్ టు రేప్ కదా, రేపు మర్డరు అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎన్ని సెక్షన్లు పెట్టింది. ఓకే, దీనికి మరి శేఖర్ భాష చెప్తున్న విషయాలకు సంబంధించి ఇది పక్కన పెడితే అండి, సారీ అయిపోయినా టైం ప్లీజ్ ఏం లేదు, ఫినిష్. విక్టిమ్ ఈవిడి కాదు, మస్తాన్ సాయి విక్టిమ్. ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర ఆవిడ వెళ్ళి కుక్క దొబ్బులు దొబ్బి కొట్టి అరాచకంగా బిహేవ్ చేస్తే మూసుకొని ఉన్నాడు మానవుడు. ఎందుకు వచ్చిన గోల? నాగార్జున దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడుతుందో, బయట ఇప్పుడు బయట పంచాయతీ పెట్టి అందరూ ఎట్లాంటి తమ్ముళ్ళు పెట్టేస్తున్నారు రాజ్ తరుణ్ పరువు ఓట్ల. అది ఎప్పుడూ ఆలోచించాడు ఆయన. అందుకే నేను మూసుకొని ఉన్నాడు. మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి అలాగే మస్తాన్ సాయితో లవ్లో పడినప్పుడు ఆ పర్టికులర్ రూమ్లో 31వ తేదీన అక్కడ కలిసి ఉన్నప్పుడు పొద్దున్న బ్రూటల్లీ కొట్టాడు నన్ను. అంది ఎందుకు కొట్టాడు? కనీసం కారణమైన రాయాలి కదా. బ్రూటల్ ఎందుకంటే ఎందుకు కొట్టారనేది అక్కడ రాయాల్సిన అవసరం కూడా ఉంది కదా పోలీసులు. అదే కదా, అదే అంటున్నా నేను. ఎందుకు కొట్టుంటాడు ఒకసారి. ఇప్పుడు సేమ్ ఇదే బిహేవియర్ ఆయనతో కూడా చేసి ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ టైగర్ అని ఉంటాడు మస్తాన్ సాయి. కొంతమంది భరిస్తారు, రాస్తారు ఏదో. చూద్దాం ఇప్పుడు శేఖర్ భాష చెప్పే విషయానికి సంబంధించి. భరించకపోతే లేచి కొట్టుంటాడు. డ్రగ్ మత్తులో ఉంటారు, తీసుకొని తల చెప్పండి. ఆ తల పగిలిన వీడియోస్ అవి ఏవైతే ఉన్నాయో అవే రాజ్ తరుణ్కి అగెనిస్ట్ గా వాడింది అమ్మాయి. రాజ్ తరుణ్ నా తల పగలు కొట్టాడని చెప్పి. ఓకే, అది కొట్టింది ఎంత దారుణమైన కుట్ర. మస్తాన్ సాయి అదిగో బ్రూటల్లీ ట్రై టు కిల్ మీ. అవునా? అంటే అప్పుడు కొట్టిన ఫోటోలు అవి కూడా ఆ ఫోటోలు అవసరం ఉంది అంతే. లేదు, ఆ ఫోటోలు రాజ్ తరుణ్కి పంపిస్తే రాజ్ తరుణ్ మొన్న క్లియర్ గా చూపించాడు మనకి మీడియా ముందు. అవును. ఇప్పుడు ఆ గుంటూరులో కొట్టిన ఫోటోలు అవి. ఓకే. సో మొత్తానికి అయితే శేఖర్ భాష కూడా సో లావణ్య విషయానికి సంబంధించి గతంలో లావణ్య చరిత్ర ఇది.
సో దీనికి సంబంధించి ఇంకా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో లావణ్య బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మస్తాన్ సాయి గురించి వివరాలు ఎందుకు దాస్తుందని చెప్పి ఒక డిమాండ్ అయితే వస్తుంది. మరి దీని మీద లావణ్య ఏ విధంగా రియాక్ట్ అవుతారో, అదేవిధంగా